నేను మీ మాటలకి కన్విన్స్ అయిపోయి మానవత్వం ఒక్కసారిగా నా మనసు నిండా నిండిపోయి భరత్ని కాపాడేశాను అని అనుకున్నారు కదా? అదంతా అబద్ధం. భరత్ని నాకిచ్చి పెళ్లి చేస్తానని అత్తయ్య గారు మాటిస్తేనే నేను ఆ సాక్ష్యం బయట పెట్టడానికి ఒప్పుకున్నాను. అందుకే భరత్ని కాపాడాను. ఏంటంటే ఇది? రుద్రాణి చెప్తుంది నిజమా? మీరు భరత్ని రుద్రాణికిచ్చి పెళ్లి చేస్తాను అన్నారా? మీనాక్షి అత్తయ్య గారు ఒక్కసారి మాట ఇచ్చారంటే ప్రాణం పోయినా సరే ఆ మాట నిలబెట్టుకుంటారు. ఎందుకంటే ఆవిడ కమిట్మెంట్ అలాంటిది. పైగా నాకు ఒక బాండ్ కూడా రాసిచ్చారు. ఏమత్తయ్యా, నిజమే కదా? అత్తయ్య, వేరే ఎవరు మాటిచ్చినా నేను నమ్మేదాన్ని కాదు, కానీ మీరు మాటిచ్చారంటే కాంక్రీట్ తోటి గోడ కట్టినట్టే అని నాకు బాగా తెలుసు అత్తయ్య. అందుకే మీరలా మాటివ్వగానే వెంటనే ఆ ఎవిడెన్స్ తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశాను. సరే, ఇప్పుడు ఇంటికి వచ్చేసాం కదా, చిన్నగా మా ఇద్దరి పెళ్లికి ఏర్పాట్లు చేయండి. ఏంటంటే ఇది? ఎందుకలా చేశారు? నాకు వేరే మార్గం దొరకలేదు. అది కాదా ఆంటీ, ఇప్పుడు చంద్రికకి దయచేసి తనతో చెప్పొద్దు. ఇప్పుడిప్పుడే మళ్ళీ తను కోలుకుంటోంది. దయచేసి ఇప్పుడు ఈ విషయాలు ఏం చెప్పొద్దు. ఎలా ఆంటీ మరిప్పుడు? ఏం జరగాలో ఏం జరుగుతుందో నాకు కూడా ఏం తెలీదు. దయచేసి ప్రస్తుతానికి ఈ విషయం మాత్రం ఎవ్వరికీ తెలియనీకు. రుద్రాణి. హాయ్ వైశాలి, రా కూర్చో. లవ్లీ మ్యూజిక్ వింటావా? ఈ మ్యూజిక్ పక్కన పెట్టు. నువ్వు మీనాక్షి ఆంటీ దగ్గర ప్లే చేసిన మ్యూజిక్ ఇంకా చెవుల్లో మోగుతూనే ఉంది. ఇంకా అర్థం కాలేదా? భరత్ని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతోటి నువ్వు మీనాక్షి గారి దగ్గర అగ్రిమెంట్ చేయించుకున్నావు కదా, ఆ మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నాను. ఓహో, దాని గురించా? అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు రుద్రాణి? నువ్వు చేస్తున్న పని వల్ల అందరినీ ఏడిపించి మాక్సిమం నువ్వు పెళ్లి చేసుకోగలవేమో, కానీ భరత్ నీకు ఎలా దగ్గరవుతాడనుకుంటున్నావు? చంద్రిక అంటే తనకి ఎంత ప్రేమో నీకు తెలీదా? అవన్నీ వదిలేసి అసలు నీతో కాపురం చేస్తాడని ఎలా అనుకుంటున్నావు? నా మెళ్ళో తాళి పడితే భరత్ని ఎలా దారికి తీసుకురావాలో నాకు తెలుసు. నువ్వు అన్నింటికి తెగించావని నాకు అర్థమవుతుంది రుద్రాణి, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత మొండిదానివో నేను నీకంటే పెద్ద మొండిదాన్ని. ఇప్పుడు నువ్వు భరత్ని ఏదో రకంగా పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావు, కానీ లీగల్గా నేను ఎలా లాక్ చేయాలో కూడా ఆలోచిస్తున్నాను. చంద్రిక వదిలిపెట్టినా నేనైతే నిన్ను వదిలిపెట్టను. వెంటనే ఈ విషయం అందరికీ తెలిసేలా చేస్తాను. ఈ విషయం తెలిసిందంటే చంద్రిక భరత్లో నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు. అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు. 1 సెకండ్ వైశాలి. హలో మేడం. విక్రమ్, నువ్వు రెడీగా ఉన్నావా? మీరు అంటే భరత్ని, పాపని, ఆ చంద్రికని షూట్ చేసి చంపేయడానికి నేను ఎప్పుడు రెడీగానే ఉంటాను మేడం. ఫోన్ చేశారు, ఇప్పుడు ఏమైనా పని పడిందా మేడం? పని పడుతుంది, కానీ అలర్ట్గా ఉన్నావో లేదో అని చెక్ చేద్దామని ఫోన్ చేశాను. అవసరమైనప్పుడు ఖచ్చితంగా నీకు కాల్ చేస్తాను, సరేనా? ఓకే మేడం.
విన్నావు కదా? నాకేదన్నా తేడా జరిగిందంటే ముందు వాళ్ళ ముగ్గురి ప్రాణాలు పోతాయి. అలా అని నేనేదో బతికిపోతాను, సంతోషంగా ఉంటాను అనుకోకు. ఇదిగో నా మెళ్ళ ఉంది దేంటో తెలుసా? ఇది లాకెట్ కాదు, సైనైడ్. వాళ్ళని చంపిన మరుక్షణం నేను కూడా ప్రాణాలు తీసుకుంటాను. ఏయ్, నీకేమిటి పిచ్చా? అవును, భరత్ అంటే నాకు పిచ్చి. ఆ పిచ్చికి ఎవరు అడ్డుపడినా ఈ పిచ్చి మరింత ముదిరిపోతుంది. అప్పుడు నేనేం చేస్తానో నాకే తెలీదు. కాబట్టి నువ్వు ఎంత సైలెంట్గా ఉంటే వాళ్ళకి అంత మంచిది. ఏమండి, ఎక్కడికి వెళ్ళారీనా? ఎక్కడికి వెళ్ళుంటారు? అయ్యో అయ్యో, ఏంటండి ఇది? వదలండి. నేను వదలను. ఇప్పుడు వదులుతారా లేదా? వదలను గాక వదలను. వదలకపోతే ఏం చేస్తావు? నా మీద కేసు పెడతావా? అయ్యో, మీకెప్పుడు కేసులు, కోర్టులు ఇవేనా? మీ నోటి నుంచి మంచి మాటలేం రావా? ఎందుకంత సీరియస్ అవుతున్నావు? మరి లేకపోతే ఏంటండి, పొద్దస్తమానం మీరు కేసులు అంటారేంటి? అసలు ఈ కేసులంటేనే భయంగా ఉంది తెలుసా? ఏంటి, ఇంత పెద్ద లాయర్ అయ్యుండి కేసుల పేరెత్తితే భయపడుతున్నావా? పొద్దస్తమానం కేసుల గురించి ఆలోచించేది నువ్వే కదా? అవును, అందుకే వాటి గురించి మాట్లాడొద్దు అంటున్నాను. మీ మీద పడిన కేసుల గురించి మర్చిపోయారా? దాంట్లో నుంచి మిమ్మల్ని బయటికి లాగడానికి మేమెంత కష్టపడ్డామో, మీరు లోపల ఉన్నంత కాలం మేము ఎంత కష్టపడ్డామో తెలుసా? ఇదంతా నాకు, వైశాలికి, అత్తయ్య గారికి తెలుసండి. మీదే ఉంది, మీరు హాయిగా లోపల కూర్చున్నారు. ఏదైతే అది జరగని అన్నట్టు కూర్చున్నారు. మేమంతా ప్రతి క్షణం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? హలో, నువ్వే కాదు, నేను కూడా కనిపించలేదు కానీ ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? మరి తెలుసు కదా. బయట ఎలాగో మనం పొద్దున్న లేస్తే కేసుల గురించే మాట్లాడుకుంటాం. మరి ఇంట్లో కూడా అదే అట్మాస్ఫియర్ అయితే ఎట్లా చెప్పండి? అందుకే కదా ఆ మూడ్లో నుంచి బయటికి తీసుకురావడానికే ఇలా దగ్గరకు వచ్చాను. నువ్వేమో దానికి పో అని దూరంగా నెట్టేస్తున్నావు. ఎన్ని రోజులైంది చెప్పు ఇలా బెడ్రూమ్లో హాయిగా సరదాగా గడిపి? మీకంతా తొందర ఎక్కువే. ఇవాళే కదా వచ్చింది, వచ్చి రాగానే వెంటనే మీరు అరే హలో, ఇప్పుడే వచ్చామంటావేంటి? వచ్చి ఆల్రెడీ 2 గంటల 14 నిమిషాల 36 సెకండ్లయింది. ఏంటి, మీరు గంటలు, నిమిషాలు, సెకండ్లు కూడా లెక్కేసుకుంటారా? మరి నీకు దూరంగా ఉన్న ప్రతి సెకండ్ నాకు చాలా విలువైందే కదా. ఎప్పుడెప్పుడు నువ్వు దగ్గరికి వస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నాను. వామ్మో, వీళ్ళిద్దరినీ వదిలేస్తే ఇప్పుడు ఇంకో బిడ్డని కనేటట్టున్నారుగా. వీళ్ళని వదలకూడదు, వెంటనే అడ్డం పడిపోవాలి. చంద్రిక, 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 నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఇక్కడేం చేస్తున్నావు? అదే కాఫీ ఇద్దామని వచ్చాను. సరే, ఇచ్చావు కదా. అవతల అత్తయ్య గారు పిలుస్తున్నారా? నన్నా? నిన్నే. ఇప్పటికీ 3 సార్లు పిలిచారు. నీకేమో వినపడలేదు. వెళ్దాం పద. రా చంద్రిక, పద.
ఏంటత్తయ్య వెంటనే రమ్మనమని కబురు చేశారంట? నేనెప్పుడు పిలిచానమ్మా? అదేంటి రుద్రాణి, అత్తయ్య గారు పిలిచారని చెప్పావు కదా? అవును చంద్రిక, పిలిచారు. ఏంటత్తయ్య మర్చిపోయారా? ఇందాక పిలిచారు కదా, ఒక 3 సార్లు చంద్రిక చంద్రిక అని కేకేశారు, గుర్తులేదా? పిలిచినట్టున్నాను. ఏంటత్తయ్య మీరు పిలిచిందే మీకు గుర్తులేదా? అవునమ్మా, నా మైండ్ సరిగ్గా లేదు. ఏదేదో ఆలోచనలు పరిగెడుతున్నాయి. అందుకే నేనేం చేస్తున్నాను నాకే గుర్తుండట్లేదు. ఇప్పుడు రుద్రాని గుర్తు చేస్తే నాకు అర్థం అవుతుంది. నేనే నిన్ను పిలిచాను. చూసారా, మీరేమో చంద్రికని పిలిచిన విషయం మర్చిపోయారు. మీరు అన్నిసార్లు పిలిచారు కదా అని పాపం నేను వెళ్లి చంద్రిక భరతులు మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో దూరి మరీ చంద్రికని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు మీరు గనక నేను పిలవలేదు అనంటే నా పరిస్థితి ఏమై ఉండేది? నేనేదో పని కట్టుకుని వాళ్ళిద్దరినీ విడదీశాను అని అనుకునేవాళ్ళు కదా. భలే దానివి రుద్రాణి, అలా ఎందుకు అనుకుంటాను చెప్పు? ఏమో చంద్రిక, చెప్పలేం కదా. నా గురించి మీకు బాగా తెలుసు. ఆల్రెడీ భరత్ విషయంలో నేనెలా ఉన్నానో కూడా తెలుసు. కాబట్టి నేనేం చేసినా సరే అది మీకు నెగిటివ్గానే కనిపించొచ్చు. పైకి చెప్పకపోయినా మనసులో ఖచ్చితంగా అలాగే అనుకుంటారు. అలా ఏం అనుకోలే రుద్రాణి, ఎందుకంటే నువ్వు ఎంత మారిపోయావో నాకు బాగా తెలుసు. నువ్వు గనక లేకపోయి ఉంటే ఈరోజు మళ్ళీ మేము ఇంటికి తిరిగి వచ్చేవాళ్లమే కాదు. భరత్ గారికి ఏమైనా అయ్యుంటే మేమందరం సమాధైపోయేవాళ్ళం. అయ్యయ్యో, అవే మాటలు చంద్రిక, ఇంకెప్పుడు అలా మాట్లాడుకు. ఎప్పుడైనా సరే భరత్ నువ్వు అందరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను. ఆ విషయం అత్తయ్య గారికి కూడా బాగా తెలుసు. ఏవత్తయ్యా, నేనంతే కదా, అందరి మంచి కోరుకుంటాను కదా. అవునమ్మా, మంచి కోరుకోవటంలో నీ తర్వాతే ఎవరైనా. నిజంగా నువ్వు చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఏంటో అత్తయ్య, నేను వద్దన్నా కానీ మీరు ఇంకా పొగడేస్తున్నారు. నాకసలే ఈ పొగడ్తలంటే నచ్చవు. అయినా నేనేం చేసినా ఎవరి కోసం చేస్తాను చెప్పండి? భరత్ కోసమే కదా. భరత్ బాగుంటే నేను బాగున్నట్టే, భరత్తో పాటు మీరందరూ బాగున్నట్టే కదా. నిజంగా నీలో ఇంత మార్పు వస్తుందని మేము అసలు ఊహించలేదు రుద్రాణి. నువ్వేంటి, నేనే ఊహించలేదు. అయినా మనం ఎన్నిసార్లు పోట్లాడుకున్నా భరత్ ప్రాణాల మీదకి వస్తుంటే నేనెందుకు చూస్తూ ఊరుకుంటాను చెప్పు? సర్లే, అత్తయ్య గారికి ఏం కావాలో చూసుకో, నేను ఇప్పుడే వస్తాను. చంద్రిక, కాసేపు ఇలా కూర్చోమ్మా. ఏమైంది అత్తయ్య? ఏం లేదమ్మా, నా మనసంతా ఏదో గందరగోళంగా ఉంది. కాస్త నువ్వు నా పక్కనే ఉండు తల్లి. అలాగే అత్తయ్య. చంద్రిక, నువ్వు నా కోసం ఎంత కష్టపడ్డావో ఇంకా నా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. ప్రతి క్షణం నా కోసం, నా ప్రేమ కోసం ఎంత తపించావో. నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అనుకున్నాను, కానీ నా ప్రేమ కంటే నీ ప్రేమ చాలా గొప్పది. మగవాడి ప్రేమ పెళ్లితోనే ఆగిపోతుంది, ఆడదాని ప్రేమ పెళ్లితోనే మొదలవుతుందని ఎక్కడో చదివాను. అది 100% నిజం. నువ్వు నా కోసం ఎంత పోరాడావు. ఆఖరికి నన్ను శిక్ష నుంచి కాపాడడం కోసం
చేయని నేరాన్ని నువ్వు నెత్తిమీద వేసుకొని నా బదులు నువ్వు శిక్ష అనుభవించడానికి రెడీ అయ్యావు. నీ ప్రేమ, నీ త్యాగం, నీ పోరాటం ఈ జీవితంలో నేనెప్పటికీ మర్చిపోలేను చంద్రిక. నిజంగా నువ్వు నాకు దొరకడం నేను చేసుకున్న అదృష్టం చంద్రిక. నా భార్యగా నిన్ను ఇంటికి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఏ రోజు నిన్ను సుఖపెట్టింది లేదు. ఎప్పుడు అనుమానాలు, గొడవలు, వీటితోనే మన జీవితం సాగిపోయింది. చివరికి పాప పుట్టిన తర్వాత కూడా ఆనందాన్ని పంచుకోలేకపోయావు. అనవసరమైన అనుమానాలతోటి నిన్ను నేను ప్రతి క్షణం దూరం చేసుకుంటూనే వచ్చాను. ఇప్పటికైనా ప్రశాంతత దొరికితే అంతే చాలు. పోనీలే, ఎన్ని రోజులకైనా రుద్రాణి మనసు మారి ఆఖరి నిమిషంలో మనకి చాలా పెద్ద సహాయం చేసింది. నిజంగా రుద్రాణి లేకపోయి ఉండుంటే నేనసలు బయటపడుండేవాణ్ణి కాదు. మళ్ళీ మనం ఈ ఇంట్లో ఇంత సంతోషంగా ఉండగలిగే వాళ్ళం కాదు. మళ్ళీ జీవితంలో నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను చంద్రిక. నువ్వింకా మారవు భరత్. జీవితాంతం చంద్రికతోనే ఉంటూ చంద్రికతోనే సంతోషంగా గడుపుదాం అనుకుంటున్నావు కదా. నేనుండగా అది జరగనివ్వను. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను చంద్రికని కలవనివ్వను. నువ్వు నా వాడివి, నా సొంతం. నీకోసం నేను ఎన్ని కష్టాలు పడ్డానో నీకు తెలీదు భరత్. నన్ను అందరూ తిట్టుకున్నా, నన్ను ఒక శాడిస్ట్ లాగా చూసినా కానీ నేను భరించాను. ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది నిన్ను. నువ్వు లేకపోతే నాకు ఈ జన్మే లేదు. నీకేదన్నా శిక్ష పడితే నీతో పాటు చనిపోవాలి అనుకున్నదాన్ని. ఇప్పుడు నువ్వు చంద్రికకి దగ్గరవుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? రుద్రాణి, రుద్రాణి ఏంటిది? ఐ లవ్ యూ భరత్. ఐ లవ్ యూ సో మచ్. రుద్రాణి, నేను నిన్ను వదిలిపెట్టి ఉండలేను భరత్. ఐ లవ్ యూ. రుద్రాణి, ఐ లవ్ యూ సో మచ్ భరత్. ఐ రియలీ మీన్ ఇట్. రుద్రాణి, రుద్రాణి వదులు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ భరత్. జీవితాంతం నిన్ను మాత్రం నేను వదిలిపెట్టను. మనిద్దరం ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలి భరత్. ఐ లవ్ యూ భరత్. హే రుద్రాణి, ఏంటి అక్కడే నిలబడున్నావు? లోపలికి రా. ఏంటి రుద్రాణి, ఏంటి ఏదో ఆలోచిస్తూ అక్కడే నిలబడిపోయావు? ఏమైంది? ఏం లేదు భరత్. నువ్వు రెడీ అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దామని పిలుద్దామని వచ్చాను. అలాగే వస్తున్నాను. రుద్ర, ఎన్నాళ్ళైంది భరత్ నువ్వు ఇంత ప్రేమగా నన్ను రుద్ర అని పిలిచి. ఈ పిలుపు కోసం నేనెంత పరితపించానో తెలుసా? ఫోన్లే, ఇన్నాళ్ళకి నేను అడగకుండానే అలా పిలిచావు. చాలా థ్యాంక్స్. నిజానికి నీకు థ్యాంక్స్ చెప్పాల్సింది నేను. నీలో వచ్చిన మార్పు నాకు ప్రాణం పోసింది. నిజంగా నువ్వు గనక లేకపోయి ఉంటే ఈరోజు నేను ప్రాణాలతో బయటపడి ఉండేవాణ్ణి కాదు. నీకు ఏం కావాలో చెప్పు, నువ్వు ఏది అడిగితే అది చేస్తాను. అడిగింది ఖచ్చితంగా ఇస్తావుగా? మాట తప్పవుగా? ఎందుకు ఇవ్వను? నువ్వు ఏం కావాలన్నా ఖచ్చితంగా ఇస్తాను. ఎందుకంటే యు ఆర్ మై బెస్ట్ బడీ. ప్రస్తుతానికి నాకు షేక్ హ్యాండ్ ఒక్కటి చాలు.
ఒక్కొక్కసారి నిన్ను చూస్తుంటే చిన్నపిల్లలు జ్ఞాపకం వస్తారు తెలుసా. ఒక్కోసారి నీ ఆలోచనలు నువ్వు చేసే పనులన్నీ చిన్నపిల్లలు చేసినట్టే ఉంటాయి. ఒక్కోసారి నువ్వు చేసే పనులకి కోపం వచ్చినా నిన్ను చూస్తే పాపం అనిపిస్తుంది. పోనీలే, నా మీద కోపంతో పాటు జాలి కూడా పెరుగుతుంది అన్నావు కదా, నాకచ్చాలు. సరే, త్వరగా రా. ఏంటత్తయ్యా, నన్ను చూడగానే ఏదో శత్రువుని చూసినట్టు అలా మొహం తిప్పుకుంటారేంటి? అదేం లేదు, నేనేదో మూడ్లో ఉన్నాను. సరే, అసలు ఇంతకీ నేనెందుకొచ్చానో తెలుసా అత్తయ్య? సత్యనారాయణ స్వామి వ్రతంలో భరత్ పక్కన నేను కూర్చోవాలి. ఆ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత మీదే.